ఇక అప్డేట్స్ చూద్దాం. రేపు ఉదయం 11:27 చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబుతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లయితే జరుగుతున్నాయి. గన్నవరం ఐటీ పార్కు దగ్గర 14 ఎకరాల్లో సభా ప్రాంగణం సిద్ధం చేస్తున్నారు. వీఐపీలు పెద్ద సంఖ్యలో తరలి రానున్న నేపథ్యంలో ప్రముఖుల కోసం 5 ప్రత్యేక గ్యాలరీలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ కూడా వస్తూ ఉండటంతో పటిష్ట భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్టు ప్రధాన గేటు నుంచి 800 మీటర్ల దూరంలో ఉన్న సభా వేదిక దగ్గర ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులుగా నేరుగా చేరుకునేలా ఏర్పాట్లయితే జరుగుతున్నాయి. 65 ఎకరాల్లో 5 చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక బాబు ప్రమాణ స్వీకారోత్సవానికి 2 లక్షల మందికి సరిపోయే విధంగా ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వ యంత్రాంగం. వర్షం వచ్చినా తట్టుకునే విధంగా అల్యూమినియం షెడ్లైతే ఏర్పాటు చేస్తున్నారు. 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక, వీఐపీ గ్యాలరీ ఏర్పాటు చేస్తూ ఉండగా మిగిలిన 11.5 ఎకరాల్లో నేతలు, ప్రజల కోసం గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు భారీ ఎల్ఈడి తెరలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖుల భద్రత, వేదిక, వసతుల కల్పన, బారికేడ్ల ఏర్పాటు, పారిశుద్ధ్యం వంటి పనులను పర్యవేక్షిస్తున్నారు ఉన్నతాధికారులు. ఇక మరోవైపు వైద్య శిబిరాలు, మజ్జిగ ప్యాకెట్లు, తాగునీరు పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 10,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. చంద్రబాబు నివాసం ఉండవల్లి దగ్గర నుంచి ప్రమాణ స్వీకారం జరిగే గన్నవరం వరకు 22 కిలోమీటర్ల పరిధిలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్న కారణంగా ఇప్పటికే నగరానికి చేరుకున్న ఎస్పీజీ బృందం స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ఇక రేపు ఉదయం 11:27 చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబుతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లయితే జరుగుతున్నాయి. గన్నవరం ఐటీ పార్క్ దగ్గర 14 ఎకరాల్లో సభా ప్రాంగణం సిద్ధం చేస్తున్నారు. వీఐపీలు పెద్ద సంఖ్యలో తరలి రానున్న నేపథ్యంలో ప్రముఖుల కోసం 5 ప్రత్యేక గ్యాలరీలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ కూడా వస్తూ ఉండటంతో పటిష్ట భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్టు ప్రధాన గేటు నుంచి 800 మీటర్ల దూరంలో ఉన్న సభా వేదిక దగ్గర ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు నేరుగా చేరుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 65 ఎకరాల్లో 5 చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక బాబు ప్రమాణ స్వీకారోత్సవానికి 2 లక్షల మందికి సరిపోయే విధంగా ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వ యంత్రాంగం. వర్షం వచ్చినా తట్టుకునే విధంగా అల్యూమినియం షెడ్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు. 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక, వీఐపీ గ్యాలరీ ఏర్పాటు చేస్తూ ఉండగా మిగిలిన 11.5 ఎకరాల్లో నేతలు, ప్రజల కోసం గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు భారీ ఎల్ఈడి తెరలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖుల భద్రత, వేదిక, వసతుల కల్పన, బారికేడ్ల ఏర్పాటు,
పారిశుద్ధ్యం వంటి పనులను పర్యవేక్షిస్తున్నారు ఉన్నతాధికారులు. ఇక మరోవైపు వైద్య శిబిరాలు, మజ్జిగ ప్యాకెట్లు, తాగునీరు పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉండేలా ఏర్పాట్లయితే జరుగుతున్నాయి. 10,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. చంద్రబాబు నివాసం ఉండవల్లి దగ్గర నుంచి ప్రమాణ స్వీకారం జరిగే గన్నవరం వరకు 22 కిలోమీటర్ల పరిధిలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్న కారణంగా ఇప్పటికే నగరానికి చేరుకున్న ఎస్పీజీ బృందం స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ఇక రేపు జరగబోయే ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ ఏడుకొండల మరింత సమాచారాన్ని అయితే అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, అక్కడ ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు, భద్రత ఏ విధంగా ఉండబోతోంది? థ్యాంక్ యూ పద్మ. రేపు ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి సభా ప్రాంగణాన్ని అత్యంత శ్రద్ధలతోటి భారీగా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే 14 ఎకరాల్లో సిద్ధమవుతున్నటువంటి ఈ యొక్క ప్రాంగణానికి సంబంధించి కేవలం ఒక సభా ప్రాంగణమే 11.6 ఎకరాలు ఉండేటట్లుగా కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మొత్తం 2 లక్షల మంది అక్కడ ఆసీనులు అయ్యేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ సభకు ముఖ్యంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఇతర ముఖ్యమంత్రులు కూడా వస్తున్న నేపథ్యంలో భారీ భద్రతా చర్యలు కూడా చేపట్టారు. అయితే రేపు ప్రమాణ స్వీకారం చేయబోయేటువంటి ఈ యొక్క చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఈ రోజు విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాల్లో జరిగినటువంటి కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో అటు సభాపక్ష నేతగా కూడా చంద్రబాబు నాయుడును ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలంతా ఆమోదించారు. ఇప్పుడు ఏకపక్షంగా ఆయన ఈ సభాపక్ష నేతగా కూడా ఎన్నికైన నేపథ్యంలో మరికొద్ది సేపట్లో కూటమి నేతలంతా కలిసి అటు గవర్నర్ను కలిసి గవర్నర్ ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆయన ఆహ్వానించేందుకు బయలుదేరుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ఏ కన్వెన్షన్ వద్ద మనం ఉన్నాము. అయితే రేపు జరగబోయేటువంటి ఈ యొక్క ఏదైతే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఉండవెల్లి నుంచి అటు కేసరపల్లిలో ఉన్నటువంటి ఈ యొక్క సభా ప్రాంగణం వరకు కూడా పూర్తిగా ఆ పోలీసుల ఆధీనంలో ఉంది. 22 కిలోమీటర్ల మేర భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇతర దేశాల నుంచి కొంతమంది ప్రతినిధులు రావడం, అలాగే ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు కూడా వస్తున్న నేపథ్యంలో సభా ప్రాంగణం పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రతిబింబించేలాగా, తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలాగా రేపు కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు ఉదయం 11:27 గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబు నాయుడుతో ప్రమాణ స్వీకారం చేపిస్తారు. అనంతరం ఈ చంద్రబాబు నాయుడు కేబినెట్కి సంబంధించినటువంటి మంత్రులు కూడా ఆయనతో పాటు ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్లో ఏదైతే 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడుకు ఇప్పటికే కొంతమంది ఘనస్వాగతం పలికేందుకు కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప కూడా ఇప్పుడే ఇక్కడ ఈ సమావేశం నుంచి బయటకు వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. అయితే మరికొద్ది సేపట్లో వీరంతా కూడా అటు గవర్నర్ని కలిసి గవర్నర్కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానిస్తారు. అయితే సాయంత్రానికల్లా మళ్ళీ గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిఫార్సు చేయడం కూడా జరుగుతుంది. అయితే రేపు జరగబోయేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ఇతర దేశాల నుంచి కూడా ప్రతినిధులు వస్తున్న నేపథ్యంలో మొత్తం ఏదైతే 65 ఎకరాల్లో 5 చోట్ల పార్కింగ్ ప్రదేశాలను కూడా ఏర్పాటు చేశారు. అలాగే విజయవాడ నుంచి ఏలూరు మీదుగా వెళ్ళేటువంటి జాతీయ రహదారికి ఆనుకున్న నేపథ్యంలో ఆ జాతీయ రహదారి మీద వెళ్ళేటువంటి వాహనాలను కూడా పోలీసులు రూట్ మళ్లించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు కూడా
తన ప్రసంగాన్ని కూడా ముగించుకున్నారు. అయితే మరికొద్దిసేపట్లో ఆయన ఇక్కడ నుండి తన నివాసానికి బయలుదేరతారు. అయితే ప్రస్తుతం ఏదైతే ఇక్కడ ఏ కన్వెన్షన్ దగ్గర పరిస్థితిని మనం చూస్తున్నాము. అలాగే రేపు జరగబోయేటువంటి ఈ యొక్క కేసరపల్లి వద్ద జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే 5 సీనియర్ ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో సభా ప్రాంగణాన్ని అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు. అలాగే 7,000 మంది పోలీసులు కూడా భారీ బందోబస్తు నడుమ రేపు ఈ యొక్క కార్యక్రమం అయితే ఘనంగా జరగబోతుంది. అయితే ఈ యొక్క ప్రమాణ స్వీకారం ఈసారి ఏదైతే రాష్ట్ర సీఎంగా 4వసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు చెప్పేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీగా తరలి వస్తున్నారు. నూతన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 2వసారి సీఎం కాబోతున్నారు. అలాగే గతంలో చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే మొత్తం 4 సార్లు చంద్రబాబు నాయుడు సీఎం ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఏదైతే ఆయన ప్రమాణ స్వీకారం ఈసారి చరిత్రలో నిలిచిపోయేలాగా ఉంటుందంటూ కూడా టీడీపీ శ్రేణులు అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 11.6 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని మొత్తం సిద్ధం చేశారు. దీనికి సంబంధించి అక్కడికి వచ్చేటువంటి ఎవరైతే ఈ వీక్షకులు ఉంటారో వీరుగా అభిమానులు కానీ వీరందరికీ కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. త్రాగునీరు కానీ అలాగే మజ్జిగ ప్యాకెట్లతో పాటు ముఖ్యంగా మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి. ముఖ్యంగా గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రాంతం కాబట్టి అటు గన్నవరం నుంచి కేసరపల్లి వరకు ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ ఏదైతే పార్కింగ్ చేస్తున్నటువంటి 5 ప్రదేశాల్లో కూడా పోలీసులు పూర్తిగా జల్లెడ పెట్టారు. మొత్తం బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తోటి ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఉండబోతుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే చంద్రబాబు నాయుడుకు మద్దతుగా ఈసారి ఏదైతే 164 మంది ఎమ్మెల్యేలతో ఉన్నటువంటి కూటమి మంచి బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా జరగబోయేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అదే తీరులో ఉండాలని, అలాగే ఏ ఒక్కరు కూడా ఎటువంటి అవకతవకలు పాల్పడినా ఉపేక్షించే ప్రసక్తే లేదంటే కూడా గతం నుంచి కూడా చంద్రబాబు నాయుడు చెప్తూ వచ్చారు. అయితే ఈసారి ఏదైతే అధికార పక్షంగా ఉన్నటువంటి టీడీపీ, జనసేన, ఇటు బీజేపీకి సంబంధించినటువంటి ఈ నేతలంతా కూడా ఎవరు కూడా ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడడానికి వీల్లేదంటూ కూడా హెచ్చరించినట్టు కూడా తెలుస్తుంది. అలాగే అటు వైసీపీ కూడా కవ్వింపు చర్యలు దిగుతున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎవరు కూడా దానికి కవ్వింపు చర్యలకు లోనవద్దంటూ కూడా పదే ఆయన చెప్తూ వచ్చారు. అయితే ఈరోజు చూస్తే ఇంకొక 24 గంటల్లో ఆయన ప్రమాణ స్వీకారం పూర్తి కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా టీడీపీ శ్రేణులు అయితే సంబరాలు చేసుకుంటున్నారు. రేపు జరగబోయేటువంటి ఈ సభా ప్రాంగణానికి సంబంధించి ఇటు విజయవాడ నుంచి ఏలూరు వరకు కూడా పూర్తిగా పశుమయమైందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద చూస్తే ఇప్పుడు మనం చూస్తున్న చంద్రబాబు నాయుడు ఇక్కడ ఏ కన్వెన్షన్ నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఆయన బయటకు వచ్చారు. ఆయన కాన్వాయ్ని కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి ఆయన ఉండవెల్లి నివాసానికి చేరుకుంటారు. ఉండవెల్లి నివాసానికి చేరుకున్న తర్వాత ఈరోజు ఏదైతే ఆయన క్యాబినెట్కి సంబంధించి కొంత కసరత్తు కూడా చేస్తారు. క్యాబినెట్కి సంబంధించి కొంతమంది మంత్రుల పేరు కూడా ఇప్పటికే గుర్తించారు. అయితే ఆ పేర్లకు సంబంధించి వారికి ఎటువంటి శాఖలు కేటాయించాలనే దాని మీద కూడా ఆయన కసరత్తు చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆశావాహులు కూడా చంద్రబాబు నాయుడు ఇంటికి నిన్న నుంచి కూడా క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి సీనియర్లకు తక్కువగాను, అలాగే ఎవరైతే కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, షరిష్మా ఎక్కువగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వాలని, అలాగే మహిళలకు అటు బీసీలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలాగా చంద్రబాబు నాయుడు తన కేబినెట్లో ప్రణాళికను సిద్ధం చేశారు. అయితే మనం చూస్తున్నాం ఇప్పుడు విజువల్స్లో చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ఇక్కడ నుంచి బయలుదేరింది. అయితే ఆయనకు ఇక్కడ ఏదైతే ఆ ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడ స్వాగతం పలికి ఉదయాన్నే ఆయనతో పాటు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయన్ని ఏకపక్షంగా అటు ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి పరిస్థితి. సభాపక్ష నేతగా కాబోయే ఎమ్మెల్యేగా కాబోయే సీఎంగా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నారు. అయితే ఈరోజు మధ్యాహ్నం అటు గవర్నర్ని కలిసి ఏదైతే ఈ అధికారానికి సంబంధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వినతి పత్రం ఇస్తారు. అనంతరం రేపు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే ప్రస్తుతానికి ఏ కన్వెన్షన్ నుంచి ఆయన ఉండవెల్లి నివాసానికి అయితే బయలుదేరారు. మొత్తం మీద చూస్తే ఏదైతే 4వసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి యొక్క చంద్రబాబు నాయుడుకి సంబంధించి
ఇదంతా కూడా అన్ని సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే వీరిలో కొంతమంది మంత్రులు అయ్యేందుకు సిద్ధంగా ఉన్నటువంటి వారు ఆశావాహులు కూడా భారీగానే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మొత్తం ఈరోజు చూస్తే ఇటు సభాపక్ష నేతగా ఇటు చంద్రబాబు నాయుడును ఎన్నుకున్న తర్వాత వీరంతా కూడా ఇప్పుడు అటు గవర్నర్ వద్దకు బయలుదేరి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మధు, మొత్తం మీద పద్మ, మనం చూస్తే ఏదైతే తిరుపతిలో మొన్న గాయపడినటువంటి ఎమ్మెల్యే అంతా ఉన్నారు. సార్ చెప్పండి సార్, సభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కదా, ఎట్లా ఇప్పుడు ఎన్ని గంటలకి మీరు గవర్నర్ కలుస్తున్నారు? తెలీదు సార్, వెళ్తున్నారమ్మా. ఇప్పుడు వెళ్ళి ముఖ్యమైన లీడర్స్ అందరూ వెళ్ళి కలుస్తున్నారు. ఇప్పుడైతే వీరంతా కూడా గవర్నర్ని కలిసేందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే వీరు ఏదైతే ఇప్పుడు ఏ కన్వెన్షన్ దగ్గర నుంచి భారీగా ఇదంతా కూడా సిద్ధమయ్యి బయలుదేరి వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు వెళ్ళిన తర్వాత వీరంతా కూడా అటు గవర్నర్ ఆఫీస్కి వెళ్ళి గవర్నర్ ఆఫీస్లో ఏదైతే ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిఫార్సు చేసేందుకు అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్నారు. మధు, పద్మ. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.